హైడ్రా కూల్చివేతల సంచలనం మొదలైంది. మొదట్లో వరుస కూల్చివేతలతో హైదరాబాద్ మహానగరం మొత్తం అట్టుడికింది. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి, సామాన్య ప్రజల వరకు అనేక మంది నుంచి, అందరి దగ్గర నుంచి ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితుల్లో, రాజకీయంగా కూడా చాలా సంచలనంగా మారిన పరిస్థితుల్లో, తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ప్రభుత్వం మీద, హైడ్రా మీద వస్తున్న నేపథ్యంలో కొంత వేగం తగ్గింది. అడపాదడపా అప్పుడప్పుడు తప్ప పెద్దగా ఈ మధ్యకాలంలో కూల్చివేతల గురించి మనం వినడం లేదు. కానీ మరొకసారి ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సంచలన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గాజుల రామారావులో హైటెన్షన్ నెలకొంది. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఆ తర్వాత 4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లు నిర్మించి వాటిని అమ్మేశారు. 100 ఎకరాలు 4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి 60 నుంచి 70 గజాల్లో అంటే చిన్న చిన్న ఇళ్లు నిర్మించి వాటిని అమ్మేశారు. సర్వే నెంబర్ 397లో ఈ అక్రమ ఇళ్లు కట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా అక్కడికి చేరుకొని కూల్చివేస్తోంది.